శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్య ప్రకాష్. కర్కాటక రాశి వారికి 3 మే 2026 నుండి 9 మే 2026 వరకు ఈ వారం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన వారం. ఎందుకంటే మీ 9వ భావం అంటే భాగ్యస్థానం చాలా చురుగ్గా ఉంది. మీనం రాశిలో కుజుడు అంటే మార్స్ మరియు శని కలిసి సంచారం చేస్తున్నారు. ఈ యుతిని అంగారక శని యుతి అంటారు. ఇది మే 11న ముగుస్తోంది. కాబట్టి ఈ వారం దీని చివరి ప్రభావం మీ మీద ఉంటుంది. భాగ్యస్థానంలో ఈ కలయిక అంటే మీ కష్టానికి తగిన ఫలితం రావడానికి ఇంకొంచెం ఓపిక అవసరం. అయితే ఈ ఒత్తిడి ఫలితంగా దీర్ఘకాలిక అదృష్టం మీ వైపు తిరుగుతుంది. మంగళవారం మే 5 అంగారకి సంకష్టి చతుర్థి వస్తోంది. ఇది గణేశుని ఆరాధనకు శుభమైన రోజు. ఈ రోజు ఉపవాసం చేస్తే సంవత్సరం మొత్తం ఉపవాసం చేసినంత పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మంగళవారం మీ అత్యుత్తమ రోజు. వృత్తి విషయాల్లో శుభవార్త ఏమిటంటే మీ 10వ భావంలో అంటే కెరీర్ స్థానంలో సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉన్నారు. ఇది మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి అనుకూలమైన సమయం. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. 11వ భావంలో అంటే లాభస్థానంలో శుక్రుడు వృషభం రాశిలో ఉన్నారు. స్నేహితుల ద్వారా ఆర్థిక లాభాలు రావచ్చు. అయితే 12వ భావంలో గురువు ఉన్నారు కాబట్టి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీ లక్కీ నంబర్ 2, లక్కీ కలర్ తెలుపు మరియు ఉత్తర దిశ మీకు అనుకూలం. ఈ వారంలో ఏ రోజు మీకు ఎక్కువ ప్రభావవంతంగా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం ఓం గం గణపతయే నమః అనే మంత్రం రోజు 11 సార్లు జపించండి. గణేశుని కృప మీపై ఉంటుంది.